తిరుమలకు భక్తుల రద్దీ పోటెత్తిందని చెప్పాలి. గడిచిన 3 రోజులుగా కూడా ఇదే తరహా రద్దీ కనబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నటువంటి తనిఖీ కేంద్రం వద్ద చూడొచ్చు. వాహనాలన్నీ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. గడిచిన 3 రోజులుగా కూడా ఇదే తరహా అయినటువంటి రద్దీ కనబడుతుంది. వరుస సెలవులు రావడంతో ఇటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇప్పటికే హాలిడేస్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు భక్తుల రద్దీ మాత్రం తీవ్ర స్థాయిలో పెరిగిందనే చెప్పాలి గతంతో పోలిస్తే. ఎందుకంటే వీకెండ్ తో పాటు ఈ యొక్క వరుస సెలవులు రావడంతో పాటు ఈ యొక్క రద్దీ అనేది బాగా పెరిగిందనే చెప్పాలి. ఏదైతే అలిపిరి వద్దే కాదు, మన శ్రీవారి మెట్ల వద్ద కూడా ఇదే తరహా అయినటువంటి రద్దీ కూడా శ్రీవారి మెట్ల వద్ద కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. తిరుమల క్షేత్రంలో కూడా, తిరుమలలో ఎటు చూసినా కూడా జనసందోహం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క రద్దీ అంతా కూడా వరుస సెలవులు రావడంతో రద్దీ అనేది బాగా పెరిగిందనే చెప్పాలి. అయితే దీన్ని తగ్గట్టుగానే టీటీడీ వచ్చేటువంటి వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ క్యూ లైన్ లో కావచ్చు, క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు అన్న పానీయాలు అందించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధగా ఆ క్యూ లైన్లన్నీ కూడా అధికారులు పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుమలలో నెలకొందని చెప్పాలి. తిరుపతిలో ఇప్పుడు నిత్యం కూడా ఏదైతే తిరుమల క్షేత్రానికి రోజు 40,000 నుంచి 50,000 మంది భక్తులు అయితే తిరుమలకు చేరుకుంటున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ లో యొక్క తనిఖీ కేంద్రం వద్ద ప్రతి ఒక్క వెహికల్ ను కూడా నిమిషం పాటు తనిఖీ చేసి అలో చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి వెహికల్ ను కూడా చెక్ చేసి పంపించేటువంటి నేపథ్యంలోనే ఎటు చూసినా కూడా మనం చూడొచ్చు. యొక్క తనిఖీ కేంద్రం వద్ద నుంచి కింద ఏదైతే గరుడ సర్కిల్ ఉందో సర్కిల్ వరకు కూడా ఇదే తరహా అయినటువంటి వాహన రద్దీ మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. తిరుమల క్షేత్రంలో గడిచిన 2 రోజులుగా కూడా రద్దీ దృష్ట్యా ఆ చైర్మన్ కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, క్యూ లైన్ లోకి వెళ్ళి భక్తులకు సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా స్వయాన అధికారులు వెళ్ళి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అదే తరుణంలో భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే రానున్నటువంటి రోజుల్లో మరింత భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఎప్పటికప్పుడు అయితే అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు సమీక్షిస్తూ ఆ యొక్క స్వయంగా క్యూ లైన్లు కూడా వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం 2 రోజులుగా చూస్తున్నాం. అయితే రానున్నటువంటి రోజుల్లో వరుస సెలవులు సెలవులు ఉన్న నేపథ్యంలో, అందులో వేసవి తాపం ఎక్కువ ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తుందని చెప్పాలి. అయితే ప్రతిరోజు కూడా 50 నుంచి 60,000 మంది భక్తులు మాత్రం ఈ యొక్క తిరుమల క్షేత్రానికి రావడం గడిచిన 3 రోజులుగా చోటు చేసుకుంటుంది. అయితే ఈ యొక్క భక్తుల రద్దీ అన్నది మరింత పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఆ అలిపిరి వద్దే కాదు, శ్రీవారి మెట్ల వద్ద కూడా రోజుకు ఆ యొక్క ప్రాంతం నుంచి కూడా 20,000 నుంచి 30,000 మంది భక్తులు వెళ్తున్నటువంటి కూడా పరిస్థితి కూడా శ్రీవారి మెట్ల వద్ద కూడా నెలకొందని చెప్పాలి. అయితే వేసవి యొక్క తాపానికి తిరుమల క్షేత్రంలో ఇప్పటికే టీటీడీ ఏదైతే చదువు పందులు కావచ్చు, కూల్ పెయింట్లు వేయడం కావచ్చు, ఇలాంటి చర్యలన్నీ కూడా చేపట్టింది. రద్దీ దృష్ట్యా ఏదైతే ఇప్పటికే బ్రేక్ దర్శన వేళలో మార్పులు దిశగా అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు టీటీడీ ఈ వేసవి సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బ్రేక్ దర్శనంలో కూడా మార్పు చేసే దిశగా ఆలోచిస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం. కెమెరా పర్సన్ కోటిలో సురేష్, RTV, అలిపిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.